అంటే కోరా కుమారుడు అంటారు కదా 84వ కీర్తనలో. ఈ కోరా కుమారుడు 84వ కీర్తన మొదటి వచనం మనం చూస్తే అక్కడ చాలా చక్కని విషయం ఏమని తెలియజేస్తుంటారు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు. చూడండి, ఇది ఎవరండి? కోరా కుమారుడు. తండ్రి ఏమో దేవుడు విరోధంగా నడిచాడు, పిల్లలేమో దేవుడికి ఇష్టంగా నడుస్తున్నారు. తండ్రి ఏమో 250 మంది సిద్ధం చేసి ప్రవక్త మోషేని, యాజకుడు అహరోన్ని చెడగొట్టి ఆ స్థానంలో ఉన్నాడు కోరుకున్న కోలాకు. ఆ కోలాకు కడుపున పుట్టిన పిల్లలు ఏం చేస్తారంటే దేవుడికి ఇష్టంగా జీవిస్తే, కోలాకైతే మాత్రము దేవుడు విరోధం నడటం వల్ల దేవుడికి ఆశీర్వాదం కోల్పోయి చివరికి తన ప్రాణతనే పోగొట్టుకున్న పరిస్థితులు వెళ్ళిపోయాడు. ఈ కోరా కుమారుడు 84 కీర్తన మొదటి వచనం అంటారు కదా, ఏమంటారమ్మా? సైన్యములకు అధిపతి యెహోవాకు నీ నివాసములు ఎంతో రమ్యము. రమ్యము నిజమే. మనకి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకి కొన్ని సందర్భాలు మనకు కనబడుతుంటాయి. ఆయన మహిమగల వస్త్రం అంట మందిరం అంతా కప్పబడిందట. ఏమైందండి? దేవుడి యొక్క మహిమగల వస్త్రం మందిరం అంతా కప్పబడిందట. ఆయన మందిరం అంతా కప్పబడినప్పుడు అక్కడ దేవతలంట సైన్యాధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానంతో కొనియాడబడుతూ 2 రెక్కలేమో మగ్గు కప్పుకొనేట, 2 రెక్కలేమో కాలు కప్పుకొనేట, 2 రెక్కలేమో ఎగుర్చవడం అన్నమాట. ఒకటే వచ్చినాయి కానీ స్పీడ్గా. రాజైన ఉజ్జియా మృతందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నింపబడున్నాయట. హల్లెలూయా. సన్నిధానము సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానము సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పో